ఎప్పుడైతే మాల్దీవ్స్ కొత్త ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చిందో మొహమ్మద్ మొయిజు ప్రభుత్వం ఇండియా అవుట్ అంటూ మన ఆర్మీని ఎవరైతే అక్కడ దగ్గరలో ఉన్నారో అందరిని వెనక్కి పంపించేయడం, మా సోవరెన్ విషయాలు మేమే నిర్ణయాలు తీసుకోవడం అని చెప్పడం, ఇండియాకు వ్యతిరేకంగా అన్ని చేయడం కార్యకలాపాలు స్టార్ట్ చేసినాయి. దాంతో మన ప్రభుత్వం తెలివిగా మోడీ గారు రీసెంట్ గా కేరళ తమిళనాడు విజిట్కి వెళ్తూ లక్షద్వీప్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ బీచ్ లో లక్షద్వీప్ బీచెస్ ని ప్రమోట్ చేస్తూ అద్భుతమైన ఫొటోస్ వీడియోస్ చేశారనమాట. అంటే తెలివిగా మనం మాల్దీవ్స్కి వెళ్ళక్కర్లేదు ఇండియన్స్, ఎందుకంటే ఎక్కువ మంది ఇండియన్స్ రిక్రియేషన్ కోసం మన దగ్గరలో ఉన్న మాల్దీవ్స్కి వెళ్తారు. ఇది మాల్దీవ్స్ టూరిజం లో చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే లక్షద్వీప్ ఎప్పుడైతే మనం ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసామో అప్పుడు మాల్దీవ్స్ కి బల్ వెలిగింది. సో అక్కడున్న పొలిటీషియన్స్ కూడా ఇండియా మనకి చెక్ పెడుతుందని చెప్పి దీంతో ఇండియాకి వ్యతిరేకంగా ముఖ్యంగా మోడీ గారికి వ్యతిరేకంగా వాళ్ళు స్టేట్మెంట్స్ జారీ చేయడం మొదలెట్టారు. దాంతో మన వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. ఇంటర్నెట్ లో మాల్దీవ్స్ బీచెస్ కి వెళ్ళొద్దు అనే క్యాంపెయిన్ డోంట్ గో టు మాల్దీవ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు మాల్దీవ్స్ ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారో 3 మినిస్టర్స్ ని సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది.